హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. మరి లెసన్ స్టార్ట్ చేసుకుందాం కదా. అందరు రెడీగా ఉన్నారా చిల్డ్రన్? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక అన్న ఉన్నాడు. ఈ అన్న చాలా లేజీ అన్న, అంటే ఏ పని కూడా చేయడానికి ఇష్టపడాడు. పొద్దున్న చాలా లేటుగా లేస్తాడు. మరి మీలో చాలామంది పిల్లలు పొద్దున్న లెగమంటే మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్క 5 మినిట్స్ మమ్మీ, ఒక్క 10 మినిట్స్ మమ్మీ, ఈరోజు హాలిడే కదా మమ్మీ, ఈరోజు లేటుగా లేస్తా మమ్మీ ప్లీజ్ మమ్మీ అని ప్రతిరోజు లేటుగా లెగటం. నాన్న కొంచెం వాటర్ తీసుకురా అంటే అబ్బా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నాకు అస్సలు ఓపిక లేదు మమ్మీ అంటారు. నాన్న అక్కడ స్టవ్ మీద పాలు పెట్టాను, తొందరగా పోయి బంద్ చేసి రాపో అని అంటే అస్సలు వినరు. అన్నకి చెప్పు మమ్మీ, చెల్లికి చెప్పు, తమ్ముడికి చెప్పు అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ పనులు చెప్పమని మమ్మీకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పిల్లలు, మమ్మీ డాడీ చెప్పిన పని వెంటనే చేస్తున్నారా? మనము మమ్మీ డాడీకి లోబడాలని బైబిల్ చెప్తుంది. దేవునికి లోబడాలి, మమ్మీ డాడీకి లోబడాలి. అంతేకాదు మనకి పని చెప్తున్నప్పుడు ఎవరైనా మనకి మంచి మాటలు చెప్తుంటే తప్పకుండా ఒబీడియన్స్ మనం చూపించాలి. ఓకేనా చిల్డ్రన్? మరి ఈ లేజీ అన్న ఎప్పుడూ లేజీయే, ఏ పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకరోజు ఏమనుకున్నాడంటే ఈరోజు నేను మంచి ఫ్రూట్స్ తినాలని అనిపిస్తుంది. అలా రోడ్డు మీద ఒక రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు వెళ్తుంటే ఒక తోట కనిపించింది, గార్డెన్. అబ్బా మీకు అందరికీ ఇష్టం కదా గార్డెన్ అంటే. అక్కడే చాలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి రకరకాల పండ్లు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. పిల్లలు మంచి ఫ్రూట్స్ చూశాడు. ఒక పక్కన బనానాస్ కనిపిస్తున్నాయి, ఒక పక్కన మ్యాంగోస్ కనిపిస్తున్నాయి, సపోటా కనిపిస్తుంది, జామకాయలు కనిపిస్తున్నాయి. వావ్, ఈ తోట ఎంత బాగుంది కదా అని అనుకొని అటు ఇటు చూశాడు, ఎవరైనా ఉన్నారా అని. అక్కడ ఫార్మర్ కనిపించట్లేదు. వెంటనే ఈ అన్న ఏం చేశాడంటే మెల్లగా తోటలోకి వెళ్ళాడు. ఎవరు చూడట్లేదు కదా అని ఎత్తుక్కున్నాడు. ఎవరు చూడట్లేదు. గబగబా మెల్లగా వెళ్ళి జామకాయలంటే అన్నకు చాలా ఇష్టమంట, అందుకని జామ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు వెళ్ళి మెల్లగా అక్కడ అందమైన కాయ ఉంది, మంచిగా పండు ఉంది. ఆ కాయను చూసి అటు ఇటు చూసి మెల్లగా తెంపుకుందామని అలా చేయి పెట్టాడు. పిల్లలు ఇలా తెంపగాని ఎవర్రా అక్కడ, పట్టుకోండిరా, నా జామ చెట్టు ఎక్కింది ఎవరు, పట్టుకోండి అని శబ్దం వినపడింది. పిల్లలు అమ్మో ఇంకా నా పని అయిపోయింది అని వెంటనే ఆ చెట్టు మీద నుంచి ఎవరు చూశారు నన్ను, ఇప్పుడు నా పని అయిపోయిందని ఎత్తుక్కుంటుంటే ఆ తోట యజమాని చూశాడు. వెంటనే కర్ర పట్టుకున్నాడు, పెద్ద స్టిక్ పట్టుకొని, రే నా జామ చెట్టు ఎక్కి కాయలు కోస్తావా, నీ సంగతి చెప్తాను అని కర్ర పట్టుకొని పరిగెడుతున్నాడు. పిల్లలు అమ్మో ఇంకా నేను ఏం చేయాలి అని ఈ అన్న పరిగెత్తి పారిపోవడానికి ట్రై చేస్తుంటే వెనకాలండి ఆ అంకుల్ పెద్ద కర్ర పట్టుకొని నేను కొట్టేస్తా పద నడు అని చెప్పి ఎంత పడి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ఈ అన్న పరిగెత్తుతా ఉంటే చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. పిల్లలు అలా వెళ్తుంటే ఇంకా పెద్ద ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. అంకుల్ వెనకాల వస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మో ఎలా తప్పించుకోవాలి అంకుల్ని, ఊర్లోకి వెళ్తే దొరికిపోతాం, ఫారెస్ట్లోకి వెళ్తే కన్ఫ్యూజ్ చేసేయచ్చు అంకుల్ని, ఈ చెట్టు వెనకాల నుంచి ఆ చెట్టు మీదకి అట్లా అంకుల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు అని గబగబా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. పిల్లలు మొత్తం ఫారెస్ట్లో ఏముంటాయి పిల్లలు, అమ్మో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. వెనకాల అంకుల్ కర్ర పట్టుకొని వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫారెస్ట్లోకి ఉరికేశాడు. మెల్లగా ఆ చెట్లన్నీ చూసి అంకుల్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి ఎక్కేశాడు. అప్పుడు ఈ అంకుల్కి అన్న ఎక్కడున్నాడో ఎతికి ఎక్కడున్నాడు రా, వీడు ఇప్పటిదాకా ఇట్టే వచ్చాడు కదా, ఎక్కడున్నాడా అని వెతుకుతుంటే దొరకకపోయేసరికి మెల్లగా అంకుల్ వెళ్ళిపోయాడు. ఒక్కడే ఫారెస్ట్లో చెట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు కిందికి గనుక దిగానో అమ్మో నా పని అయిపోద్ది, పెద్ద స్టిక్ పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు, ఏమో ఏ చెట్టు కింద ఉంటాడో అని అలా ఎత్తుక్కుంటా ఉన్నాడు. పిల్లలు ఈ
లోపల ఏం జరిగిందంటే చెట్టు మీద కూర్చొని అలా దిక్కులు చూస్తుంటే ఒక ఫాక్స్ కనిపించింది పిల్లలు. అంటే మీకు తెలుసు కదా నక్క, ఆ ఫాక్స్ ఎలాగంటే స్లోగా నడుచుకుంటూ వస్తుంది పిల్లలు. ఆ ఫాక్స్కి విచారకరమైన విషయం ఏంటంటే ఓన్లీ 2 లెగ్సే ఉన్నాయి పిల్లలు. అయితే ఈ అన్న అరే దీనికి ఏంటి 4 లెగ్స్ ఉండాల్సింది 2 లెగ్సే ఉన్నాయని చూస్తుంటే అది పాపం పాక్కుంటా వస్తుంది పిల్లలు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా, ఒక పెద్ద లయన్ వచ్చింది. బాబోయ్, లయన్ వచ్చిందంటే ఎంత భయం వేస్తుంది కదా. చెట్టు మీద నుండి అన్నయ్య పైనుంచి ఇలా చూస్తున్నాడు. అమ్మో లయన్ వచ్చింది, నేను ఫారెస్ట్లో ఉన్నా, ఇప్పుడు కనుక నేను దిగితే నన్ను తినేస్తుంది లయన్ అని భయంగా వణుక్కుంటా ఆ చెట్టు మీద నుండి కిందున్న లయన్ని చూస్తున్నాడు పిల్లలు. చూస్తుంటే లయన్ నోట్లో ఇంత పెద్ద మీట్ ఉంది, మాంసం ఉంది. ఏం తినిందో, దేన్ని చంపిందో కానీ ఇంత మాంసపు మొక్క కనిపిస్తుంది. అమ్మో ఎవరిదో ఆ మీటు అని అలా కంగారుగా అన్న చూస్తున్నాడు. ఈ లోపల ఫాక్స్ వెళ్తుంది, దీని పని కూడా అయిపోయింది. అసలే దీనికి 2 కాళ్ళు లేవు, పరిగెత్తే పరిస్థితి కూడా లేదు, అనవసరంగా ఇరుక్కపోయింది. నేను కిందికి దిగితే నా పని అవుట్, చప్పుడు చేసినా నేను ఇరుక్కుపోతా. అలాగే కింద ఉన్న నక్క పని కూడా అయిపోయిందని పైనుండి ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా చూస్తున్నాడు పిల్లలు. ఇంత లోపల ఏం జరిగిందో తెలుసా, అలా వచ్చిన లయన్ ఆ మాంసపు ముక్కను తీసుకొని మెల్లగా ఆ నక్క వైపే వస్తుంది పిల్లలు. దీన్ని కూడా తినేస్తుందేమో అని పైనుంచి చూస్తున్న అన్నకు ఆశ్చర్యం వేసింది. అరే ఏంటిది అని మళ్ళీ కళ్ళు నొప్పుకొని నేను నిజంగానే చూస్తున్నానా లేదా అని అలా చూశాడు పిల్లలు. ఏముందో తెలుసా, ఆ పెద్ద లయన్ ఏం చేసిందంటే దాని నోటి దగ్గరున్న ఆ మాంసపు ముక్కని ఫాక్స్కి ఇచ్చింది. నిజంగానా? ఆశ్చర్యంగా చూస్తున్నారా? నిజమే పిల్లలు, ఆ లయన్ ఫాక్స్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పాపం దానికి 2 కాళ్ళు లేవు కదా, అందుకని దానికి ఫుడ్ తీసుకొచ్చి పెట్టింది. అబ్బా ఎంత గ్రేట్! దేవుడు నిజంగా ఎంత గ్రేటో, ఎంత మంచోడో. ఈ నక్క కష్టపడకుండా లయన్ని చక్కగా తీసుకొచ్చి మీట్ తెచ్చి ఇచ్చేలాగా చేశాడు. వావ్, దేవుడు సూపర్, భలే మంచోడు దేవుడు. మనం కష్టపడాల్సిన అవసరం లేకుండానే స్లోగా పక్కుంటూ వెళ్తున్న నక్కకు ఎంత చక్కగా దేవుడు సహాయం చేశాడు. అంటే నాకు కూడా సహాయం చేస్తుండొచ్చు, నేను కూడా కొంచెం కష్టపడటం ఇష్టం లేనివాడిని కదా, కాబట్టి నాకు కూడా దేవుడు ఎలా సహాయం చేస్తాడో నేను కూడా చూస్తానని అనుకుంటున్నాడు. ఈ లోపల లయన్ వెళ్ళిపోయింది, ఫాక్స్ కూడా వెళ్ళిపోయింది. ఎవ్వరు లేరు కదా అని గబగబా మెల్లగా కిందికి దిగి అటు ఇటు చూశాడు. చాలాసేపు అయింది కదా, ఫార్మర్ అంకుల్ కూడా వెళ్ళిపోయి ఉంటాడులే అని అనుకుని మెల్లగా కిందికి దిగి వచ్చేస్తూ ఉన్నాడు పిల్లలు. బయటకు వస్తున్నాడు. ఈ అన్న మెల్లగా బయటకు వచ్చేసరికి ఒక చిన్న ఊరు వచ్చింది. ఆ ఊరు దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని దేవుడు ఆ ఫాక్స్కి ఎలా హెల్ప్ చేశాడో లయన్ ద్వారా నాకు కూడా హెల్ప్ చేస్తాడు. నేను కూడా ఈ చెట్టు కింద కూర్చొని ఎవరైనా నాకు భోజనం పెడతారా, ఎవరైనా నాకు బిర్యానీ తీసుకొస్తారా, అబ్బా మంచి లెగ్ పీసులతోటి చక్కగా డీప్ ఫ్రై చేసిన చికెన్ అయితే బాగుండు, లేకపోతే పెద్ద మండీ స్టైల్ బిర్యానీ తెస్తారేమో చూస్తా. ఎవరు తెస్తారా? మటన్ బిర్యానీయా, చికెన్ బిర్యానీయా, ప్రాన్స్ బిర్యానీయా, ఏంటో మరి ఏమొస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లలు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎదురు చూశాడు కానీ ఏమీ రాలే. అరే ఏంటి, నాకు బాగా ఆకలిస్తుంది, ఎవ్వరు రావట్లేదేంటి, ఎవ్వరు హెల్ప్ చేయట్లేదేంటి, నాకు ఎవరైనా తెస్తారేమో ఆ లయన్ లాగానే ఎదురు చూస్తున్నా. అబ్బా నేను వెళ్ళి కష్టపడాలంటే నా వల్ల కాదు, నేను ఇక్కడే హాయిగా పడుకుంటా, ఎవరైనా వస్తారేమో అని ఎదుగుతా ఉన్నాడు పిల్లలు. అయినా ఎవరు రాలే. ఒక రోజు అయిపోయింది, నెక్స్ట్ రోజు కూడా వచ్చేసింది. అన్న నైట్ చెట్టు కిందే పడుకున్నాడు. ఎవ్వరు హెల్ప్ చేయడానికి రాలే పిల్లలు. పొద్దునంతా చూశాడు, నెక్స్ట్ రోజు చూశాడు, ఎవరు రాలేదు. సాయంత్రం అయిపోయింది, చాలా బాధ అనిపించింది. బిర్యానీ కాదు కదా, పచ్చడన్నం కూడా పెట్టలేదు, చాక్లెట్లు ఇవ్వలేదు, బిస్కెట్లు ఇవ్వలేదు, ఐస్ క్రీమ్లు ఇవ్వలేదు, గులాబ్ జామ్ కూడా ఇవ్వలేదు.
అరేరే అని చాలా సాడ్గా అన్నకు చాలా బాధేసి మెల్లగా నడుచుకుంటూ ఓపిక లేదు కదా, 2 days నుంచి ఫుడ్ లేదు కదా, అందుకని వెళ్ళి వాళ్ళ ఊరిలో ఒక మంచి అంకుల్ ఉంటే అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఏంటి అంకుల్ నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నేను తప్పించుకొని ఫారెస్ట్కి వెళ్తే అక్కడ లయన్ ఏం చేసిందో తెలుసా, ఫాక్స్కి హెల్ప్ చేసింది అంకుల్. నేను అనుకున్నా అబ్బా ఫాక్స్కే లయన్ హెల్ప్ చేస్తే నాకు దేవుడు హెల్ప్ చేయడా, నాకు కూడా దేవుడు హెల్ప్ చేస్తాడని వెయిట్ చేస్తున్నాను అంకుల్. కానీ 2 days నుంచి వెయిట్ చేశాను, దేవుడు నాకు ఏం హెల్ప్ చేయలేదు అంకుల్. అయినా దేవుడికి ఏంటి అంకుల్ నా మీద ప్రేమ లేదు, అసలు దేవునికి నేనంటే ఏం ఇష్టం లేదా, నాకు ఎందుకు హెల్ప్ చేయడానికి ఎవరిని పంపలేదు, ఫాక్స్కి అయితే లయన్ని పంపిస్తాడా, నాకైతే ఎవరిని పంపించాడు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు అంకుల్ అన్నాడు, నాన్న అలా అనుకోవద్దు, అది చాలా తప్పు. దేవుడు ఎవరికి హెల్ప్ చేస్తాడు అని అంటే నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. నీకు దేవుడు మంచి చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు, చూడటానికి కళ్ళు ఇచ్చాడు, పనిచేయడానికి చేతులను ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, నీకు అన్నీ ఉన్నాయి కదా. అలాంటప్పుడు నువ్వు ఫాక్స్ లాగా ఎందుకు అనుకోవాలి, లయన్ లాగా ఎందుకు ఉండకూడదు? మనం లయన్ లాగా ఇతరులకు హెల్ప్ చేయాలి కదా. ఫాక్స్ అంటే కాళ్ళు లేవు కాబట్టి దానికి హెల్ప్ అవసరం, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కదా, అప్పుడు మనం కష్టపడి పని చేయాలి, మనమే ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పాడు పిల్లలు. నిజమే కదా, మనం ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక చిన్ని తమ్ముడు ఉన్నాడు. యేసయ్య వాక్యం చెప్పడానికి ఒక కొండ మీదకి వెళ్ళాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలామంది ప్రజలు యేసయ్య మాటలు వినటానికి వచ్చారు. అంతసేపు కూర్చున్నారు కదా, లేట్ అయితే మీకు కూడా ఆకలేస్తుంది కదా, టైం కంటే ముందే ఆకలేస్తుంది కదా మీలో కొంతమందికి. 10 నిమిషాలకు మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి, ఏమంది మమ్మీ తినడానికి ఏమున్నాయి అని గంటగా అడుగుతూ ఉంటారు కొంతమంది కదా. మరి పొద్దు నుండి సాయంత్రం వరకు ఉన్న అంతమంది ప్రజలకు వారికి కూడా ఆకలేస్తుంది కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఎవరి దగ్గర ఏమైనా భోజనం ఉందా అని వెతుక్కుంటున్నాడు పిల్లలు. అప్పుడు ఒక చిన్న తమ్ముడు వాళ్ళ మమ్మీ 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే అవి చక్కగా బాక్స్లో పట్టుకొని తీసుకొచ్చిన ఈ చిన్ని తమ్ముడు ఏం చేశాడో తెలుసా, అంకుల్ నా దగ్గర ఉన్నాయి అంకుల్, మా మమ్మీ నాకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది అంకుల్, ఇదిగోండి అంకుల్ మొత్తం యేసయ్య చేతుల్లో పెట్టేస్తాను అంకుల్, ఇదిగోండి అంకుల్ అని దేవునికి ఇచ్చేశాడు పిల్లలు. యేసయ్య ఆ రొట్టెలు చేపలు ఎత్తి తండ్రికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి 5 రొట్టెలు 2 చేపలు 5000 మెంబర్స్ కంటే ఎక్కువ మంది తినేలాగా దేవుడు బ్లెస్ చేశాడు. పిల్లలు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా, దేవుడు మనకి ఏది ఇచ్చాడో మనం ఇతరులకు అది ఇవ్వాలి. ఈ చిన్ని తమ్ముడు వచ్చేటప్పుడు చిన్న బాక్స్లో 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు 12 గంపల నిండా రొట్టెలు చేపలు ఇంటికి తీసుకెళ్ళాడు. మమ్మీ అడుగుండొచ్చు, ఒరే నాన్న ఏంట్రా మన ఇంటికి ఇన్ని వస్తున్నాయి ఏంటంటే, లేదు మమ్మీ నా దగ్గర ఉన్న ఆ చిన్న బాక్స్లో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెడితే యేసయ్య నన్ను ఇలా ఆశీర్వదించాడు మమ్మీ అని తమ్ముడు చెప్పుండొచ్చు కదా. చెల్లి తమ్ముడు ఎవరైనా ఏమన్నా ఇస్తారా, నాకు ఎవరైనా ఏదైనా పెడితే బాగుండు, ఎవరైనా ఏదైనా చేస్తారని వేరే వాళ్ళ హెల్ప్ కొరకు మనం ఎదురు చూడడం కంటే లయన్ లాగా మనం కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పొజిషన్లో ఉండాలి. మరి ఫాక్స్ అయితే తీసుకునే పొజిషన్లో ఉంది, లయన్ అయితే ఇచ్చే పొజిషన్లో ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అబ్బా చెప్పండి పిల్లలు, మీరే చెప్పండి. లయన్ కదా. కాబట్టి ఈరోజు మీరు లయన్ లాగా ఉంటారా, ఫాక్స్ లాగా ఉంటారా? వెరీ గుడ్. ఫాక్స్ నిజంగా చేత కాదు కాబట్టి దాని అంతలా అది వేటాడలేదు కాబట్టి దానికి హెల్ప్ అవసరం. చెల్లి తమ్ముడు నీ హెల్ప్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఒకసారి ఆలోచన చేయి. నీ వల్ల అయింది, నీ చేతనైంది, ఏదో ఒక చిన్ని సహాయమైనా నీ ద్వారా ఇతరులకు అందితే నీవు లయన్ లాగా బతకవచ్చు. ఓకేనా? ఆ చిన్ని తమ్ముడు చూసారా, తన దగ్గర ఉన్నదంతా దేవుని దగ్గర పెడితే ఎంత బ్లెస్డ్ చైల్డ్గా ఎంతమంది ఆకలి తీర్చడానికి దేవుడు ఆ చిన్ని తమ్ముడిని వాడుకున్నాడు కదా. దేవుని పిల్లలం వీ హ్యావ్ టు షేర్, ఇతరులకు ఇచ్చి యేసయ్య ప్రేమను చూపిద్దాం. మరి ఈ రోజు నుంచి అందరితో షేర్ చేసుకుందామా చిల్డ్రన్? ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం.
ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఆ లేజీ అన్నతో నువ్వు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లయన్లాగా ఉండమని చెప్పావు. అలాగే చిన్ని తమ్ముడు తన దగ్గర ఉన్నవన్నీ యేసయ్య నీ చేతుల్లో పెట్టినప్పుడు ఎంతోమంది ఆకలి తీర్చడానికి సహాయపడింది. అలాగే ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా తన దగ్గరున్న ప్రతిదీ కూడా ఇతరులతో చక్కగా షేర్ చేస్తూ నీ ప్రేమను ఇతరులకు పంచే కృప దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? 2 కొరింథీ 9:7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీ 9:7 మరొకసారి నేర్చుకుందామా? 2 కొరింథీ 9:7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీ 9:7. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు నుంచి అందరితో షేర్ చేస్తూ దేవుని ప్రేమను పంచుతారు కదా. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.